నూతన సంవత్సరం కానుకగా 3,000 రూపాయల పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని అనకాపల్లి మండలం తుమ్మపాల మేజర్ పంచాయతీలో ఇన్లాండ్ వాటర్ వేస్ బోర్డు చైర్మన్ దంతులూరు దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీపీ గొర్లె సూరిబాబు అధ్యక్షతన అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వైఎస్ఆర్ పెన్షన్ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఆపై మంత్రి ఎంపీ చేతుల మీదుగా లబ్ధిదారులకు 3,000 రూపాయల పెన్షన్స్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పెన్షన్ కోసం పడిగాపులు పడేవారని, తమ ప్రభుత్వంలో సూర్యుడు ఉదయించక ముందే అవ్వాతాతలకు వాలంటీర్లు తలుపు తట్టి ఇంటి వద్దకే పెన్షన్ అందజేస్తున్నారని అన్నారు. గతంలో పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీలకు లంచం ఇచ్చే పరిస్థితి ఉండేదని, మా ప్రభుత్వంలో ఒక్క పైసా కూడా లంచం తీసుకోకుండా నేరుగా లబ్ధిదారులకు పెన్షన్ ని అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. 2019లో గత ప్రభుత్వం 36 లక్షల మందికి పెన్షన్ అందజేస్తే మా ప్రభుత్వం 66 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. అప్పుడున్న ప్రభుత్వం నెలకి 450 కోట్లు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం పేదవాడు, వృద్ధులు, దివ్యాంగుల కుటుంబాలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి నెల 1,900 కోట్ల రూపాయలను పెన్షన్ కు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మనందరికీ కూడా చేయగలిగినట్టే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా అమలు చేశారు. పేదవారి కోసం అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ చేయడం కానీ, ఆనందం ఉందా బాబురావు? బాబు హలో నిహారిక గ్రామం నుంచి వచ్చేసినటువంటి పెన్షన్దారులు, పెద్దలు, గొల్లవీడి శ్రీనివాస గారికి, జానీ గారికి, అమ్మ దయచేసి అందరూ నిల్చోండి అమ్మ ఒకసారి. ఈ రోజు ఇస్తారా, రేపు ఇస్తారా, ఎల్లుండి ఇస్తారా, లేదా 4 రోజులు పోయి ఇస్తారా అనేటువంటి తెలియనటువంటి పరిస్థితుల్లో వృద్ధులు, వితంతువులు, అలాగే ఉన్నటువంటి దివ్యాంగులు వీరందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఈరోజు పెన్షన్ నెలలో 1వ తారీఖు రాగానే ఇంకా సూర్యోదయం కాకముందే రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లు నేరుగా పెన్షన్దారులు ఇంటికి తీసుకుని వెళ్ళి మీ ఇంటి దగ్గరే, మీ గడప దగ్గరికి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తా ఉన్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున మార్పును తీసుకుని వచ్చాం. ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు, పెన్షన్దారులకి నష్టం జరగకూడదు. గతంలో 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే 50 రూపాయలు, 100 రూపాయలు అప్పుడు జన్మభూమి కమిటీ వాళ్ళు వారికి లంచం ఇస్తే తప్ప పెన్షన్ ఇచ్చేవారు కాదు. కానీ ఈరోజు నేరుగా తీసుకుని వచ్చి మీ ఇంటికి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. 2019వ సంవత్సరంలో జూన్ మాసం మనం అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి ఈ రాష్ట్రంలో 36 లక్షల పెన్షన్దారులు ఉండేవారు. 36 లక్షల మంది మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. కానీ ఈరోజు రాష్ట్రంలో 2024 సంవత్సరం వచ్చేసరికి ఈ రాష్ట్రంలో పెన్షన్దారుల సంఖ్య 66 లక్షల మందికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉంది. 100% పెన్షన్లు పెంచేటువంటి కార్యక్రమం చేశాం. అదే 36 లక్షల మందికి వారు దాదాపు 450 కోట్ల రూపాయలు నెలకి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కానీ ఈరోజు 66 లక్షల మంది పెన్షన్దారులకి నెలకి 1,950 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పేదవాడికి, వృద్ధులకి, వితంతువులకి అందరికీ కూడా వారికి భవిష్యత్తు బాగుండాలి, పేద కుటుంబాల్లో ఉన్నటువంటి పేదలకి వారందరికీ మంచి జరగాలి, వారి ఇంట్లో బిడ్డలు వారిని చూసుకున్నా లేకపోయినా వారికి పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి పైనుండి వారిని చూసుకునేటువంటి బాధ్యత తీసుకుంటున్నాడు అనేటువంటి ఒక భరోసాని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు